శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యకు దరిద్రులుగానే భాషించడానికి గల కారణం ఏమిటని అడగగా ఆ సర్వేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, దేవి సర్వము వైభవ లక్ష్మి, దేవి దయను బట్టే ఉంటుంది. సమస్త శ్రీ సంపదలకు ధన ధాన్యాలకు ఆవిడే అధిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్య లక్ష్మి అందు అంతులేని భక్తి కలిగి ఆమెను ఆరాధించుకుంటారో, ఆ వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయని, అలా ఆమె దయకు పాపడిన వాళ్ళు మాత్రమే వారి యొక్క తన యొక్క కృషిలో జీవులై అఖండ వైభవంగా సాధించగలుగుతారని, ఎవరైతే ఆమెను గతం యొక్క అనుగ్రహాన్ని పొంది విస్మరించి ఉంటారో అంతా తమ స్వయం కృషిని విరచిపుతారో, ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని విసరించుతారో వాళ్ళ నాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికి గుంటలో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైనా ధనవంతులు కావాలనుకుంటారో వాళ్ళు ఆ అవశ్యం ఆ వైభవ లక్ష్మి ఆరాధించాలి, ఆమె ఒక వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే కరుణాను కటుత్రైన అఖండ శ్రీ సంపదతో రాజవైభవంతో తొలగుంటారని చెప్పాడు. అప్పుడు అది విన్న పార్వతి, ఓ ప్రభు, ఆ యొక్క వైభవ లక్ష్మి ఎవరు, ఆమె యొక్క చరిత్ర ఏమిటి అని, మహత్యం ఏమిటి అని వివరంగా తెలియజేయమని అడిగిందట. అప్పుడు ఆ కరుణాంధ్ర శేఖరుడు తిరిగి ఇలా చెప్పసాగాడు, దేవి అత్యంత పుణ్యదాగమంటే శ్రీ వైభవ లక్ష్మి చరిత్రని శ్రద్ధగా విను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి అనే పరాశక్తి కోసం తరిపించాడట. అప్పుడు అందుకు మెచ్చిన ఆ యొక్క ఆ మునికి తోచి ఏం కావాలని కోరమందట. అప్పుడు ఆ భృగు ఆమెకు నమస్కరించి ఆ తల్లి యొక్క ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలంటే నడుస్తుంది. అది యొక్క శక్తి, యుక్తి, భక్తి. మహామైనటువంటి నీ యొక్క శక్తి భారతీయ శివ అర్థంగా పిలిచేయబడుతుంది. నీ విద్యా కళ చదువుల నుండి తల్లి యొక్క సరస్వతి దేవి యుక్తి యుక్తంగా సత్యైన బ్రహ్మతో మొసలుతో ఉంది. ఇక ఆ స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళను నా యొక్క కుమార్తెగా అనుగ్రహించి నాని కోరాడు. అప్పుడు తదాస్తు అని అంది. ఆ తల్లి తత్ఫలంగానే పరాశక్తి యొక్క సంపత్కరణ భృగును ఇప్పుడు వైభవ లక్ష్మిగా అవతరించి భృగుకు ఆమెకు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడట. శ్రీవారి కోరిక మేరకు ఆ భార్గవి దేవి దేవతలందరికీ కూడా ఎన్నో వైభవాలను అవతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కిందట. కానీ ఐశ్వర్యేంద్రుడు చేసిన ఒకనొక దోషానికి గాను దుర్వాహనం వచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి యొక్క సాగరతనం మొత్తం అయిపోయిందట. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువుని ఆశ్రయించాడు. భర్త ఆ యొక్క భార్య విరాహితుడై విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మి అనేటువంటి క్షీరసార సముద్రాన్ని బంధించడం వల్లనే పూర్ణలక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులందరూ మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాపర్వతం కవ్వను యొక్క తాడుగాను మార్చి క్షీరసాగరాన్ని మొత్తాన్ని బంధించారట. అప్పుడు ఆ వైభవలక్ష్మి కూడా ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలకు కరుణించిందట. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించిందట. ఆ 8 మూర్తులే అష్టలక్ష్మి దేవుళ్ళు: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనటువంటి ధనలక్ష్మి ఆ దేవి, ఆమెని ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నాళ్ళు భార్గవిగా పేర్కొందిన ఆ యొక్క క్షీరసాగర మందనాంతంలో క్షీర సముద్ర రచన అనేటువంటి కూడా పేరు పొందింది. వైభవలక్ష్మి యొక్క కొల్లాపురంలో ఉంది. సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈ తల్లి మహా అభిమాని ఆమె యందు